నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. క్యాన్సర్ బాధితులకు విజయమ్మ ఫౌండేషన్ అండా. 29 మందికి 14,000 ఆర్థిక సాయం అందజేత. ఐనవోల్లో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తుల రాక తగ్గినా పెరిగిన స్వామివారి ఆదాయాలు. ఆదిలాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు. 4 జిల్లాల సరిహద్దుల్లో వైద్య పరీక్షలు. నెల్లూరు జిల్లా కోవూరులో తాళం వేసిన ఇంట్లో చోరీ. 9 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయిన దొంగలు. పెద్దపల్లి జిల్లా రామగుండము నియోజకవర్గంలో క్యాన్సర్ బాధితులకు విజయమ్మ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల కటుకు సురేష్ బాబు జయంతి సందర్భంగా ఆయన భార్య రజిత, కుటుంబ సభ్యులు సుశాంత్ బాధితులకు మందులు అందజేశారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29 మందికి 14,500 రూపాయలను ఎమ్మెల్యే కోరుగంటి చందర్ తల్లిదండ్రులు లక్ష్మి, మల్లయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు అబ్బ రమేష్, ఏడెల్లి శ్యాము, సిద్ధు పాల్గొన్నారు. ఓకే. రమేష్ నిర్మలేరమ్మా ఒకసారి ఇది చూడమ్మా. బండ మహాలక్ష్మి, కార్డును కవర్ కొడుతుంది. ఓకే. రమేష్ నిర్మలేరమ్మా ఒకసారి ఇది చూడమ్మా. బండ మహాలక్ష్మి, ఇక హన్మకొండ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు కరోనా వల్ల భక్తుల రాక తగ్గినా ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. 5 రోజుల బ్రహ్మోత్సవాల జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి కానుకలు సమర్పించారు. హుండీల ద్వారా స్వామివారికి 19,84,000 రూపాయలు వచ్చాయి. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఈవో చెప్పారు. అన్ని శాఖల సమిష్టి కృషి వల్లే జాతర విజయవంతం అయ్యిందని ఈవో తెలిపారు. గ్రామ మండలం ఐనవోలు హన్మకొండ జిల్లా 2022 బ్రహ్మోత్సవాలు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మాకు భక్తుల ద్వారా ఉండి ద్వారా వచ్చిన ఆదాయం వచ్చేసి ఏంటంటే ఉండి ద్వారా 19,84,017 రూపాయలు రావడం జరిగింది. టికెట్ల ద్వారా వచ్చేసి 34,78,127 రూపాయలు ఈ సంవత్సరం రావడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చేసి 54,62,244 రూపాయలు రావడం జరిగింది. ఇదే మాదిరి వచ్చేసి గత సంవత్సరం 2021 సంవత్సరంలో టికెట్ల ద్వారా వచ్చేసి 27,23,232 రూపాయలు, ఉండి ద్వారా 25,74,032 రూపాయలు, మొత్తం టోటల్ వచ్చేసి 52,97,264 రూపాయలు రావడం జరిగింది. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1,64,980 రూపాయలు పెరిగింది. ఇంత కరోనాలో కూడా ఇన్ని
మంది భక్తులు రాకుండా కూడా మాకు ఇంత ఆదాయం పెరిగిందంటే మా యొక్క సేవలను వాళ్ళు గుర్తించి భక్తజనాన్ని కూడా నిమ్మలంగా కోవిల్లో కూడా కూడళ్ళల్లో వండుకుంటూ నిదానంగా వచ్చేసి దర్శనం చేసుకొని వాళ్ళు ఈ మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వచ్చేసి మాకు వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్త జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా అన్ని శాఖలు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వారు మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి మనకు నగరపాలక సంస్థ నుండి 90 మంది కార్మికులు రావడం జరిగింది. జీపీల నుండి కూడా వాళ్ళు కూడా 180 మంది వాళ్ళు రావడం జరిగింది. అదే మాదిరిగా టెంపుల్ నుంచి కూడా మేము ఒక 60 మందిని కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరితోటి కూడా 3 షిఫ్టులుగా ఏర్పాటు చేసి నిరంతరం వారితోటి శానిటేషన్ల శుభ్రత ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా ఈ కరోనాను కూడా కొంతవరకు మేము అరికట్టడానికి అవకాశం కలిగింది. అదే మాదిరిగా వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క మా దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు కూడా తగు బందోబస్తు కూడా ఏర్పాటు చేసేసి ఎలాంటి గొడవలు కాకుండా కూడా వాళ్ళు చాలా కూడా డ్యూటీ చేయడం జరిగింది. క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళు కూడా చక్కగా డ్యూటీ చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు చాలా కూడా నిరంతరం కరెంటు పోకుండా కూడా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకేంటంటే ఈ భక్తులు కూడా వెంటనే తీసుకుపోవడానికి గమ్యస్థానానికి చేర్చడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై ప్రభుత్వము అప్రమత్తమయ్యింది. దానికి తోడు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరగడము ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు రోజు 50,000 వరకు నమోదు కావడంతో సర్కార్ తగిన చర్యలు తీసుకుంటోంది. 4 జిల్లాల సరిహద్దుల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఉత్తర భారతదేశానికి ఇటు దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచే 44వ జాతీయ రహదారిపై తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని జైన డొల్లారా వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా బాసరా, మంచిర్యాల జిల్లా చెన్నూరు, కొమురం భీం, ఆసిఫాబాద్, వాంకిడి చెక్ పోస్టు వద్ద మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీ కాలేజ్ పక్కన ఇంటికి ఎవరైనా ఉంటే ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ చేరేసి ఒక 10 అట్లాగే. ఫస్ట్లీ వ్యాక్సినేషన్, సెకండ్లీ మాస్క్ వేరింగ్ కంపల్సరీ, థర్డ్ సోషల్ డిస్టెన్సింగ్, ఫోర్త్ హ్యాండ్ వాషింగ్. ఈ 4-5 పారామీటర్స్ ఫాలో చేస్తే we will be on the safe side. This is related to health department. Second department ఏం రివ్యూ చేసాము? That was municipality. So municipality is most important for Adilabad district. The most crowded area of Adilabad district కాబట్టి ఇక్కడ 1,80,000 పబ్లిక్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మొన్న మున్సిపల్ కమిషనర్ అండ్ డిఎస్పీ గారు ఒక స్ట్రాటజీ ఫైనలైజ్ చేశారు. దాంట్లో క్రౌడెడ్ ప్లేసెస్ టార్గెట్ చేయడం, తర్వాత బస్ స్టాండ్ లో ఎక్కువ అవేర్నెస్ చేయడం, తర్వాత మన గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ ద్వారా మెసేజ్ ఇవ్వడం, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్స్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ షాప్, ఈచ్ అండ్ ఎవ్రీ రేషన్ షాప్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ అట్లా చేయడం, తర్వాత మాస్క్స్ లేకున్న పర్సన్స్ కి ఫైన్ చేయడం బై పోలీస్ అండ్ మున్సిపాలిటీ బోత్, తర్వాత జాయింట్ పట్రోలింగ్ బై పోలీస్ అండ్ మున్సిపాలిటీ. ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఒకటి మీ దగ్గర బెడ్స్, ఆక్సిజన్ పైప్డ్ బెడ్స్, ఇవి అన్ని 550 ఆక్సిజన్ బెడ్స్ ఇప్పుడు తయారున్నాయి. తర్వాత పీడియాట్రిక్ ఐసీయూ కూడా తయారుంది. తర్వాత మీ దగ్గర నెసరీ మెడికేషన్ కూడా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న మీ ఆల్ మెడికల్ కార్డర్, తర్వాత సపోర్టింగ్ కార్డర్, తర్వాత పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇప్పుడు రెడీ ఉన్నారు. సో నా రిక్వెస్ట్, దయచేసి కీప్ రివ్యూయింగ్ ఆన్ అ డైలీ బేసిస్. ఎక్కడ కూడా లాస్ట్ మినిట్ గ్యాప్ should not be there. There should be no gap of coordination. RIMS, DMH గారు, తర్వాత రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా లాస్ట్ 1 and 2 waves లో ఏం తెలిసింది అంటే నాట్ జస్ట్ మెడికల్ కోఆర్డినేషన్. డైరెక్టర్ RIMS has a very
important role in all coordination with rest of district also. Collector office, SP office, honorable MLA, honorable chairman. ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పొడుగుపాడు గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన హరిప్రసాద్ ఇంట్లో దొంగలు చొరబడి 9 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. సంక్రాంతి పండగకు ఊరికి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు బీరువా పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని నగలు మాయమయ్యాయని గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కెమెరాలకి జంక్షన్ బాక్స్ ఆ కెమెరా కూడా ఉంచేసారు. మేము రాలేదంట. అది ఏం తాగబాగండి సర్దేశారండి. చూసేదాన్ని అక్కడ పడిపోయి ఉందని తాకలేదు. ఇంకా పనేని హరిప్రసాద్ అనే వ్యక్తి కాపురం ఉంటున్నాడు. ఆయన పండగ నిమిత్తం ఊరికి వెళ్ళడం జరిగింది. ఊరు నుంచి వచ్చి చూసేసరికి వేసిన తలుపు వేసినట్టే ఉంది. కానీ లోపల చూసేటప్పటికి ద్వారబంధం ఓపెన్ అయ్యి ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని కోవూరు సిఐ గారికి, ఎస్ఐ గారికి తెలియజేయడం, లేఅవుట్ భద్రతా నిమిత్తం సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. ఆ సీసీ కెమెరా జంక్షన్ బాక్స్ ముందు ధ్వంసం చేసి ఆ తర్వాత వచ్చి ఈ ఇంట్లోని వస్తువులు తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం పోలీసు వారికి తెలియజేశాం. వాళ్ళు త్వరలో దొంగని పట్టుకుని. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలము రామాపురం గ్రామంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ ఏడుకొండలు, గ్రామ సర్పంచ్ అనసూయమ్మ, ఉప సర్పంచ్ ఈద మంగమ్మ పాల్గొన్నారు. స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడము ప్రశంసనీయమని సిఐ అన్నారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని ఆయన తెలిపారు. ఈరోజు ఈ రామాపురం గ్రామంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం అనేది చాలా అభినందించే విషయం. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం అనేది చాలా కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే ఇది మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతోమంది ఒక్కొక్కరు ఇచ్చే బ్లడ్ 3-4 సహాయపడుతుందంట. అలా చేసిన ఈ సాయం అనేది మనం ఎవరికి ఇస్తుందో కానీ మన వల్ల చాలామంది వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉచితంగా అందుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాల కొరకు వీళ్ళంతా ఇవ్వడం చాలా అభినందనాల్సిన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు రామపురం తరఫున యూత్ ఇలా ముందుకొచ్చి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. యూత్ అందరూ కూడా చెడుతో పట్టకుండా ఇలా బ్లడ్ క్యాంపులు కానీ ఏదైనా ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం వల్ల మంచి పేరు వస్తుందో మంచి అలవాటుగా చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నా తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. రామాపురం గ్రామంలో మా న్యూ ఫ్రెండ్స్ యూత్ తరఫున బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి వెంటనే మనం ఈ యొక్క కార్యక్రమానికి మన మండల ఎస్ఐ గారిని పిలవగానే ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని మన ఖమ్మం కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అక్కడికి వచ్చేటటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పేద ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఎస్ఐ గారికి, గ్రామ సర్పంచ్ గారికి. ఇక గుంటూరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు
కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 దాటిన తర్వాత వచ్చే వారిని అర్బన్ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. ప్రజలందరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని కోరారు. చేతులని తరచుగా శుభ్రపరచుకోవాలని ఆయన తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ హెచ్చరించారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నామంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు చేయడానికి సరిపడా వైద్య సిబ్బంది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పిలవాలి ఏంటి మరి వెనకాలంటే లైన్ లో ఉండాలి, పక్క నుంచి పెట్టారు. చేసాం మేము కాదు, నువ్వు ఆర్గ్యుమెంట్ ఏమైనా చేసుకో. ఇక తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ఉత్సవము ఏకాంతంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ప్రతి ఏటా పుష్యమి మాసంలోని పౌర్ణమి నాడు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడము ఆనవాయితీగా వస్తుంది. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ వేడుకలో తీర్థ స్నానాలు చేసే సంప్రదాయం ఉంది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను ఏకాంతంగా చేపట్టామని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ రామచంద్రమూర్తి శ్రీ కృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశామని ఆలయ ఈవో తెలిపారు.
పర్యాభ్యాంతరాయాయ సర్వస్వామోతిరాత్ర ఉత్తమ మహద్భవతే சிந்ததன்னெல்லாலும் சிந்திப்பார் இராசார் இன்னருளக் என்ன விளக்காகி. ఇక విశాఖపట్నం చోడవరం జంక్షన్లో పీఆర్సీ ఫిట్మెంట్ పెండింగ్ డిఏలు పెన్షన్లపై ప్రభుత్వం విడుదల చేసిన 3 జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ జీవోల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే జీవోలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, 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 ప్రభుత్వం ఉండి వైఖరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యత. ఇక హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ బస్తీ ఆసుపత్రిలో ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. వ్యాధి లక్షణాలున్న వారికి ర్యాపిడ్ కోవిడ్ యాంటీజెన్ పరీక్ష చేశారని మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. బాధితులకు కరోనా మెడికల్ కిట్లను అందజేశామని చెప్పారు. ఐసోలేషన్ విధానాలను తెలిపామని తగిన జాగ్రత్తలను సూచించామని ఆయన చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళు బస్సు కావాలన్నా దయచేసి ఈ కరోనా ముమ్మడి ఇస్తుంది కాబట్టి వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలి, సోషల్ పాటించాలి, శానిటైజర్ తీసుకోవాలి. మీరు కూడా ఒక వ్యాక్సిన్ తీసుకోవాలంటే మీ మందులు అందరికీ చెప్పి వాళ్ళనే ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కరోనా ఇబ్బంది కావాలి, కొనుక్కోవడం కూడా తీవ్రంగా వస్తుంది. దయచేసి ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. అలాగే బీపీ షుగర్ గురించి కూడా టెస్ట్ చేస్తారు ఫ్రీగా. ఈ యొక్క బస్సు కావాలన్న అవకాశాలను మీరు వినియోగించుకోవాలి. భారతదేశ పెంచారుగా ఈరోజు మనం కొంతమంది అపోజ్ అయితే మనం తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయడం జరిగింది. మీ అందరికీ వ్యాక్సిన్ ఉంది. మీరందరూ లైన్లో ఉండండి, గ్లాస్ కార్డులు తీసుకోండి. మీరందరూ చక్కగా వ్యాక్సిన్ వేసుకోండి, దూరం ఉండండి, శానిటైజింగ్ చేసుకోండి, సామాజిక దూరం పాటించండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఆరోగ్యం కాపాడుతున్న బాధ్యత కూడా మీదే కాబట్టి దయచేసి మీరందరూ కరోనాకు నియమ నిబంధనలు పాటించి క్యూలో ఉండి ఈ యొక్క గవర్నమెంట్ సిబ్బంది కూడా సహకరించండి. ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి చిన్న పెద్ద వయసు ప్రతి ఒక్కరికి కరోనా వస్తుంది కాబట్టి మన అందరూ దూరం ఉండి గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ నియమాలు పాటించి వాళ్ళకి లోబడి ఉండాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం కూడా చేస్తున్నాం సార్. దయచేసి అందరూ వ్యాక్సిన్ వేసుకొని వెళ్ళాలి. ఎవరు ఉట్టి వెళ్ళొద్దు. వ్యాక్సిన్స్ ఉన్నాయి, మీరు ఉండండి, వేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి అయినాక మీరు సార్ చేయవచ్చు అయిపోయింది. కేసీఆర్ చెప్పింది గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తుంది కాబట్టి దీని ఫ్రీగా పేరు ఎక్కడ ఏ కాలం వాళ్ళని మొత్తం రాష్ట్రండి మంచిగా వాడు మంచిగా ఇంటర్వ్యూ ఉండి ఇంటికి బయటికి వెళ్ళండి. సపరేట్ రూమ్ చిన్న రూమ్ అనేది తీసుకొని మంచిగా ధైర్యంగా ఉండు. మీ ధైర్యం కాపాడుతుంది, మంచిగా ఉండు. ఓకేనా? ఫాస్ట్ వస్తే నేను భయపడవాడు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సేమ్ ఇలా ఇది అక్కడే ఉన్నాయి కదా. కేసీఆర్ గారికి క్లియర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మొత్తం లిస్ట్ ఆఫ్ కావాలి పేర్లన్నీ. మీరు మంచిగా టైంకు ఈ టాబ్లెట్స్ మంచి భోజనం చేసుకొని
సపరేట్ ఒక రూమ్ తీసుకొని 15 days దాకా బయటకు వెళ్ళకుండా క్వారంటైన్లో ఉంది. ఓకేనా? అది అయిపోయినాక మళ్ళీ గురించి మళ్ళీ టెస్ట్ చేసుకోండి. చేసుకున్నాక మనం నెగిటివ్ చూస్తాం. అది క్లియర్ అయిపోయింది. ఓకేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్యాన్సర్ బాధితులకు విజయమ్మ ఫౌండేషన్ అండా, 29 మందికి 14,000 ఆర్థిక సాయం అందజేత. ఐనవోల్లో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, భక్తుల రాక తగ్గినా పెరిగిన స్వామివారి ఆదాయాలు. ఆదిలాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు, 4 జిల్లాల సరిహద్దుల్లో వైద్య పరీక్షలు. నెల్లూరు జిల్లా కోవూరులో తాళం వేసిన ఇంట్లో చోరీ, 9 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్లిన దొంగలు. ఇది బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.